ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, బీసీవై పార్టీ కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు. నేను మార్కాపురం జిల్లా కన్వీనర్ని మాట్లాడుతున్నాను, బీసీవై పార్టీ కన్వీనర్ని. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మేము బోడే రామచంద్ర యాదవ్ అన్న గారు ముఖ్యంగా 5 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు. ఏంటంటే ముఖ్యంగా బీసీ రక్షణ చట్టం. లోకేష్ గారు పాదయాత్రలో బీసీ రక్షణ చట్టం మేము నెరవేరుస్తాము, బీసీల పైన దాడులు జరుగుతున్నాయి అని ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో హామీ నెరవేరుస్తానని చెప్పారు. కానీ ఇప్పటికీ కనీసం ఒక అడుగు కూడా ముందేయట్లేదు. ఈరోజు మేము కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చాము, గ్రామాన తిరిగాము, రోడ్డు ఎక్కాము, కనీసం ఒక స్పందన కానీ ఎక్కడ ఏమి రక్షణ చట్టం గురించి ఒక్క వాక్యం కూడా ఒక అడుగు కూడా ముందుకేయట్లేదు. అదే కాకుండా రాష్ట్రం అమరావతి అభివృద్ధిలో బీసీలో భాగస్వామ్యం ఉండాలి, తప్పనిసరిగా బీసీల భాగస్వామ్యం ఉండాలి. 1000 ఎకరాల భూమి బీసీలు కేటాయించాలి, దాంట్లో మాకు అది మా హక్కుగా మేము అడుగుతున్నాము. అదే కాకుండా కులగణన, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అసలు కులగణన చేస్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. కనీసం అసలు ముందు అడుగు వేస్తుందా లేదా అన్నట్లు ఉంది. డేటా మొత్తం ఉన్నా కూడా ఇంకా కులగణన జరుగుతుంది అంటున్నారు, కానీ ఎక్కడా మాకు ఇచ్చినట్టు ఒక అంశం లేదు. మూడోది కార్పొరేషన్లో నిధులు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, కానీ ఎక్కడ నిధులు, రూపాయి నిధులు నాకు తెలిసి గుండు సున్నా ఇచ్చింది. ఎక్కడ నిధులు అయితే ఎక్కడ ఇవ్వలేదు. నిధులు కేటాయించాలని ఈరోజు బీసీ విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నిధులు తప్పనిసరిగా కేటాయించాలని కోరుకుంటున్నాము. 4వ అంశం వచ్చేసి చట్టసభల్లో రిజర్వేషన్లు 44% రిజర్వేషన్లు ఇవ్వాలని, విద్య వైద్య అన్ని రంగాల్లో బీసీలు అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా 44% రిజర్వేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ 5 న్యాయమైన డిమాండ్లు కనీసం మేము ఒక 2 డిసెంబర్ నుంచి బీసీ సమగర్జన పెట్టిన, ఫిబ్రవరిలో బీసీ సమగర్జన పెట్టామండి. ఆ రోజు నుంచి ఒక సమయం ఇచ్చాము రాష్ట్ర ప్రభుత్వానికి, కనీసం ఒక స్పందన కానీ ఒక అడుగు కానీ ముందుకేసినట్టు లేదు. ప్రతి జిల్లాలో కలెక్టర్ దగ్గరికి నివేదిక ఇచ్చాము, గ్రామాన తిరిగాము, అన్ని చేసినా కూడా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు ఒక్క అడుగు కూడా మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు బీసీలు అంటే. దీన్ని స్పందించి వెంటనే ఇంకా నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల 11వ తారీఖున మా అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార కూర్చుంటున్నారు. రేపు ఏ అలజడి జరిగినా రాష్ట్ర ప్రభుత్వానిదని మేము ముఖ్యంగా చెప్తున్నాము. తర్వాత ఈరోజు బీసీ యువత ఈరోజు చాలా రాష్ట్ర ప్రభుత్వం మీద, దాన్ని సమయం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మా బీసీ యువత సమాధానం చెప్పే రోజు వస్తుందని మనవి చేస్తున్నాం.